Hi everyone, welcome to Takshan Properties. నా పేరు దివ్య. ఇవాళ నేను బొడుప్పల్లో ఉన్నానండి. బొడుప్పల్లో మీకు ఓ మంచి G+1 100 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అయితే తీసుకొచ్చాను. చూడండి, హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. అండ్ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ వైడ్ రోడ్ ఉంటుంది. అండ్ ఈ రోడ్ కూడా రీసెంట్గానే వేయడం కంప్లీట్ చేశారు. అండ్ మెయిన్ రోడ్కి ఈ హౌస్ చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ హౌస్కి మీకు సైడ్కి కాస్త స్పేస్ ఇచ్చారు, దాంట్లో మీరు ప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు. రండి, మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి అయితే పార్కింగ్ స్పేస్లోనే మీకు వన్ సైడ్ బోర్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ స్టోరేజ్ సంప్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్కి చుట్టూ కూడా మీకు సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారండి. అండ్ ఈ హౌస్లో అండ్ కార్ పార్కింగ్ స్పేస్లోనైతే మీకు ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా అనమాట. చూడండి, హౌస్కి అవుట్లుక్ ఎలివేషన్ ఒకసారి చూడండి. మీరు ఇక్కడ సైడ్స్కి వచ్చిన వాల్స్కి కూడా మీకు మంచిగా టైల్స్ అయితే యూస్ చేశారు. అండ్ దాంతోపాటు మీకు గోల్డెన్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేశానండి. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా వుడెన్ లుక్తో చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ డోర్ అండి, ఈస్ట్ ఫేసింగ్లో ఉందని చెప్పాను కదా. చూడండి, డోర్ కూడా మంచిగా వైడ్గా తీసుకున్నారు. అండ్ డోర్కి సైడ్స్ కూడా 2 సైడ్స్ విండోని అయితే ప్రొవైడ్ చేశారు విత్ బ్లాక్ గ్లాస్. అండ్ డోర్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ కంప్లీట్గా టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. అండ్ హౌస్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అనమాట. హాల్లో మీకు వన్ సైడ్ వెంటిలేషన్ కొరకు విండోని అయితే ప్రొవైడ్ చేశారు. యూపీవీసీ స్లైడింగ్ విండో విత్ మాస్కిటో నెట్ అండ్ ఐరన్ గ్రిల్. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్కి అయితే మీకు కంప్లీట్ ఇక్కడ బ్లాక్ మార్బుల్ యూస్ చేస్తారు. అండ్ కింద కూడా స్పేస్ ఇచ్చారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. ఎల్ఈడి లైట్స్తో బాగుంది ఫాల్ సీలింగ్. అండ్ ఇక్కడ మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 2 BHK పోర్షన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు ఇక్కడ వైట్ యూపీవీసీ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా స్పేస్, వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. దాంతోపాటు మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీకు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా వుడెన్ లుక్తో ఎల్ఈడి లైట్స్తో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు వాష్రూమ్. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది, వెంటిలేటెడ్గా ఉంది. టైల్ డిజైన్ కూడా బాగుంది. అండ్ ఈ వాష్రూమ్ పైనే మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పాను కదా. సో చిల్డ్రన్స్కి సరిపడా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు ఒక యూపీవీసీ విండోకి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మీకు షెల్ఫ్ స్పేస్ అయితే ఇచ్చారండి విత్ లో రూఫ్. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్. చూడండి, ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ చూడండి, మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్లో మీకు వన్ సైడ్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ టైల్ డిజైన్ అయితే చాలా బాగా తీసుకున్నారండి. అండ్ ఇక్కడ మీకు ఒక మార్బుల్ కూడా సెట్ చేస్తారు. చూడండి, ఈ కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్కి 3 సైడ్స్ కూడా మీకు బ్లాక్ మార్బుల్ తోటి ప్లాట్ఫామ్ తీసుకున్నారు. అండ్ కింద కూడా మంచిగా ప్లాట్ఫామ్ కింద మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు. అండ్ వెంటిలేషన్ పైన మీకు విండో కూడా ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్స్ ఇచ్చారు విత్ లో రూఫ్. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గర అయితే మీకు టైల్ ఎలివేషన్ కూడా చాలా బాగా తీసుకున్నారు. డిజైన్ కూడా బాగా నీట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్లో మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీకు యూపీవీసీ విండోని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానండి. ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూసేంత కారిడార్ స్పేస్ అనమాట. మంచి స్పేషియస్ అయితే ఉంది. అండ్ ఇదే కారిడార్లో మీకు ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా మంచి వుడెన్ లుక్తో ఎల్ఈడి లైట్స్తో చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ డోర్ అండి. ఈ ఎంట్రన్స్ కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. చూడండి, ఎంట్రన్స్ డోర్ అయితే మంచి వైడ్గా తీసుకున్నారు. అండ్ సైడ్కి కూడా మీకు విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 సైడ్స్ కూడా విండోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కింద ఉన్న విండోస్ కూడా లో విండోస్ కూడా ఓపెన్ అవుతాయి డోర్స్. అండ్ ఒకసారి మీరు చుట్టూ టైల్ ఎలివేషన్ చూడండి, కంప్లీట్గా టైల్ తీసుకున్నారు. అండ్ దానికి గోల్డ్ బార్డర్స్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా ఎంట్రన్స్ డోర్ ఈస్ట్ ఫేసింగ్. అండ్ ఇది కూడా మీకు మంచి టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. సో హాల్ వచ్చేసి మంచి స్పేషియస్గా ఉందండి. హాల్లో మీకు వన్ సైడ్ నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ కూడా మీకు వెంటిలేషన్ కొరకు అండ్ కొంచెం స్పేస్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు మంచి యూపీవీసీ స్లైడింగ్ విండో విత్ మాస్కిటో నెట్ అండ్ ఐరన్ గ్రిల్ అయితే ఇచ్చారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది.
చూడండి ఇక్కడ హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు మంచి ఒక ఎల్ షేప్ సోఫా అయితే వచ్చేస్తుంది, చాలా స్పేస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తుంది టీవీ యూనిట్ అండి. చూడండి టీవీ యూనిట్ కూడా మంచి వైడ్గా తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా మీకు బ్లాక్ మార్బుల్ యూస్ చేశారు. కింద కూడా మంచి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ హాల్ సిట్టింగ్ స్పేస్లో అయినా కానీ ఇక్కడైనా కానీ మీకు మంచి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. గుడి లుక్ అయితే చాలా బాగుంది హాల్స్. ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్లో మీకు వన్ సైడ్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు డోర్ కూడా వస్తుందన్నమాట. చూడండి ఇది వచ్చేసి కిచెన్లో మీకు ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. అండ్ ప్లాట్ఫామ్ పరంగా యూస్ చేసింది అయితే కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ అండి. అండ్ కింద కూడా మీకు షెల్ఫ్స్తో పాటు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూడండి ఫ్లోరల్ డిజైన్ ఫాల్ సీలింగ్ అయితే బాగుంది. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు ఒక యూపీవీసీ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్లో వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అండి. చూడండి యూటిలిటీ స్పేస్ కూడా మంచిగా వెంటిలేటెడ్గా ఉంది అండ్ స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్గా అయితే ఉంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మీకు వన్ సైడ్ యూపీవీసీ స్లైడింగ్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే బాగుంది. దానికి ఎక్స్ట్రా ఐరన్ గ్రిల్ కూడా ఇచ్చారు. అండ్ వచ్చేసి మీకు అల్మారా అండ్ వార్డ్రోబ్ స్పేస్ అండి. అండ్ దానిపైన మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా మంచి గుడి లుక్తో ఎల్ఈడి లైట్స్తో చాలా బాగుంది. అండ్ ఈ రూమ్లో మీకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. చుట్టూ టైల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కూడా మీకు యూపీవీసీ స్లైడింగ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి వచ్చేసి మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు విత్ లో రూఫ్ అండి. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్తో మంచి వుడ్కి వచ్చే విధంగా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఈ రూమ్లో మీకు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూసారు కదండి ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 100 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్తో పాటు మంచిగా కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ హౌస్ కంప్లీట్గా ఓనర్ కన్స్ట్రక్షనే, ఓనర్స్ దగ్గర నుండి మరి కట్టించుకున్నారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లోనైతే అవైలబుల్ ఉంటుందండి. ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ వైడ్ రోడ్ ఉంటుంది. అండ్ అది కూడా రీసెంట్గా సీసీ రోడ్ అయితే వేయడం కంప్లీట్ చేసేసారు. అండ్ ఈ హౌస్ నుండి మీకు మెయిన్ రోడ్ వచ్చేసి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మీకు బోడుపల్లిలోనే అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,17 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైసే. అండ్ ఈ హౌస్ పై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.